సాఫ్ట్‌వేర్ కంపెనీలలో కూడా జిహాదులుంటాయా? ఈ జిహాద్ అన్న పేరు విన్నప్పుడల్లా కూడా ముస్లిములకు కోపం వస్తుంది. అదే సందర్భంలో కావాలని మా మీద అపవాదు వేస్తున్నారు అని వాదించేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక హెచ్ఆర్ అతనుంటాడు. తను హిందువు అయ్యుంటాడు. హిందువు అయిన అమ్మాయి అయ్యుంటది. తను ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధయినా, జైన్ అయినా వాళ్ళకి హెచ్ఆర్ అంటే ఏంటి? హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు. నీ అవసరానికి అనుగుణంగా సెలవులు ఇవ్వడమా? లేకపోతే నీకేదన్నా సజెస్ట్ చేయడమా? ఇట్లాంటివి చెయ్యాలి. ఈ సందర్భంలో నీ దేవుడు నువ్వు ఆ మతంలో ఉండటం తప్పు అని ఏ హిందువైనా అంటున్నారా? ఎందుకు ప్రత్యేకించి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హెచ్ఆర్ ఈ పని చేసింది? చదువు రానటువంటోళ్ళు, చదువు లేని మూర్ఖులేదో వాదించారంటే ఒక అర్థం ఉంది. మొన్న ఒక డాక్టర్లు ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నది డాక్టర్లు. ఐటీ ప్రొఫెషనల్స్. ఇప్పుడు చేస్తున్నది ఎవరు? ఐటీ ప్రొఫెషనల్స్. ఏంటి అరాచకం? ఏమిటి మత మార్పిడి ధోరణి? సొంత తన దగ్గర పనిచేసే సిబ్బందిని నువ్వు నా మతాన్ని అంగీకరించకపోతే, నువ్వు నా మతం వైపుకి గనక వ్యవహరించకపోతే నిన్ను ఏడిపిస్తాను, వేధిస్తాను, హింసిస్తాను. నేను పెడితే నువ్వు బీఫ్ తినాలి, లేకపోతే నా మత ప్రార్థనలు చెయ్యాలని అడగడానికి ఎవరు నువ్వు? ఒక హిందువు హెచ్ఆర్‌గా ఉంటే ముస్లిముల చేత హిందూ పూజలు చేపిస్తారా? క్రైస్తవుల చేత హిందూ పూజలు చేపిస్తారా? లేదే. నీకు ఇష్టమైతే చేస్తావు, లేకపోతే లేదు. ప్రసాదం తింటే తింటావు, లేకపోతే లేదు. ఎందుకు పర్టిక్యులర్‌గా ఇది జరుగుతోంది? ఇదంతా ఇప్పుడు ఈ టీసీఎస్ గొడవ ద్వారా బయటకొచ్చింది. ఇప్పుడు దాని మీదన తర్వాతన ఈ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి గత 4 రోజుల్లో 800 కంప్లెయింట్ వచ్చినాయట. అన్ని చోట్ల టీమ్ హెడ్స్‌గా ఉన్నటువంటి వాళ్ళు ఈ పనులు చేస్తున్నారన్నది ఇప్పుడు ఎవరైతే సఫర్ అయినటువంటి వాళ్ళు వన్ బై వన్ బయట పెడుతున్నారు ఈ ఇష్యూస్.